నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మీ చైత్య. ఈరోజు మనతో పాటు దేవి ఉపాసకులు జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం స్వామి. నమస్కారం స్వామి, ఈరోజు పంచాంగం ఎలా ఉండబోతోంది? ఈ రోజున శనివారం అవటం వల్ల ఆ విష్ణుమూర్తి అనుగ్రహం అందరికీ కలగాలనే ఉద్దేశంతో ఆ విష్ణు స్తోత్రంతో చక్కగా ప్రారంభం చేస్తున్నాం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం నమో నారాయణాయ. ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో ఈ రోజున 22వ తేదీ స్థిరవారము యొక్క పంచాంగ వివరణలు మనం చెప్పడం జరుగుతోంది. శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతు, జ్యేష్ఠమాసము, శుక్లపక్షము, తిథి పౌర్ణమి, ఉదయం 8:20 వరకు ఉన్నది. నక్షత్రము మూలా నక్షత్రము సాయంత్రం 6:36 వరకు ఉన్నది. అమృత గడియలు ఉదయం 12:10 నుంచి 1:50 వరకు ఉన్నది. వర్జ్యం సాయంత్రం 5:06 నుంచి 6:27 వరకు వర్జ్యం ఉన్నది. పునర్వర్జ్యం తెల్లవారుజామున 4:06 నుంచి 5:40 వరకు ఉన్నది. దుర్ముహూర్తము ఈరోజు స్థిరవారం అవటం వల్ల సూర్యోదయం నుంచి 7:15, సూర్యోదయం 5:20 సూర్యోదయం అవుతుందంటే 1:40 దుర్ముహూర్త సమయం ఉంటుంది. 7:14 వరకు దుర్ముహూర్తం ఉన్నదన్నమాట. ఈ రోజున రాహుకాలము 9 గంటల నుంచి 10:30 వరకు ఉంటుంది ఉదయం. అట్లాగే యమగండము మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు యమగండ కాలము. గుళిక కాలము ఉదయం సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు గుళిక కాలం అనేది ఉందన్నమాట. ఈ రోజున స్థిరవారం అవటము, మూలా నక్షత్రం, ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైన నక్షత్రం మూలా నక్షత్రం. అటువంటి నక్షత్రము స్థిరవారం అంటే వెంకటేశ్వర స్వామికి అమ్మవారు అన్నా చెల్లెలు అనే భావనతో చూస్తారు కాబట్టి అటువంటి వెంకటేశ్వర స్వామి ఇష్టమైన స్థిరవారం రోజున మూలా నక్షత్రం రావటం వల్ల ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఈరోజు అమ్మవారి అర్చన పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహంతో వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మరి ఈరోజు ద్వాదశ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గురువుగారు? ఈరోజు స్థిరవారం అవటం వల్ల వారాధిపతి అయిన ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం, స్థిరవారానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో ఈ మేషరాశి దగ్గర నుంచి కూడా 12 రాశులు ఎలా ఉంటాయో చెప్పబోతున్నాము. ఈరోజు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు? మేషరాశ్యాధిపతి కుజుడు జన్మంలో ఉన్నాడు కాబట్టి ఆ జన్మస్థానం కుజుడు దోషప్రదుడు కాబట్టి కొన్ని ఇబ్బందులు అవి వస్తూ ఉంటాయి ఈ రాశికి. ఈ రోజున విశేషముగా నవగ్రహాల్లో యొక్క కుజుడు అనుకూలత తక్కువగా ఉంది. భాగ్యంలో గురుడు ఉన్నాడు కాబట్టి గురు అనుకూలత ఉంటుంది. వ్యయ స్థానంలో రాహు ఉన్నాడు. మిగతా గ్రహాలు అవన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి విశేషముగా రామరక్షా స్తోత్ర పారాయణ వీళ్ళు చేసినట్లయితే ఈ యొక్క రాశికి అనుకూలతలు వచ్చి యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. మరి ఈరోజు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురువుగారు? వృషభ రాశి అధిపతి శుక్రుడు జన్మంలో గురుడు ఉన్నాడు. జన్మగురుడు వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. భాగ్యంలో ఆ శుక్రుడు భాగ్యంలో ఉండడం వల్ల ద్వితీయ స్థానం మిథునంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడు బుధుడు రవి అనుకూలంగా ఉన్నారు కాబట్టి అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే పంచమ స్థానంలో కేతువు అనుకూలంగా ఉన్నాడు మిథున రాశి వారికి. అట్లాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఏకాదశంలో రాహు సంచారం అనుకూలంగా ఉంటుంది. అట్లాగే శని సంచారం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలనుకుంటే మిథున రాశికి ద్వాదశ స్థానంలో వ్యయ స్థానంలో గురు సంచారం ఇబ్బందిగా ఉంది. అందువల్ల ఈ యొక్క గురుడికి కొంచెం పరిహారం చేసుకున్నట్లయితే
మిథున రాశి అనుకూలతలు వస్తూ ఉంటాయి. ఈ యొక్క వృషభ రాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు అవడం వల్ల ఈరోజు భుజంగ స్తోత్రం పారాయణ చేసినట్లయితే ఈ యొక్క అనుకూలత అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే అష్టలక్ష్మి స్తోత్ర పారాయణ చేసిన ఈ యొక్క అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు అవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఖచ్చితంగా అష్టలక్ష్మి స్తోత్రాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పారాయణ చేయాలి. ఒకవేళ పారాయణ చేయడం తెలియని వారు ఆ యొక్క స్తోత్రాన్ని విన్నప్పటికీ కూడా ఆ యొక్క దైవానుగ్రహం కలుగుతుంది. అట్లాగే ఈరోజు అధిపతి శుక్రుడు అవడం వల్ల అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి పూజ చేసుకున్న అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మరి ఈ రోజు మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? మిథున రాశి అధిపతి బుధుడు అవడం వల్ల ఈరోజు అనుకూలతలు జన్మంలో బుధ శుక్ర రవిలు ఉన్నారు. వ్యయ స్థానంలో గురుడు ఉన్నాడు. అట్లాగే యొక్క ఏకాదశంలో కుజ సంచారం, అట్లాగే దశమ స్థానంలో రాహు సంచారం, నవమ స్థానంలో శని సంచారం, ఇవన్నీ అనుకూలతలు ఉన్నాయి కాబట్టి చక్కగా ఈ రాశికి అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే వ్యయ స్థానంలో గురు సంచారం ఒకటే ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ రోజున గణపతి మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధవారానికి అధిపతి గణపతి కాబట్టి గణపతి స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే గణపతి అనుగ్రహంతో మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంటుందన్నమాట. మరి ఈ రోజు కర్కాటక రాశి ఎలా ఉండబోతుంది గురుగారు? కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అధిష్టాన దేవత, సోమవారానికి అధిష్టాన దేవత కాబట్టి ఈ రోజున కర్కాటక రాశ్యాత్తు వ్యయ స్థానంలో బుధ శుక్ర రవి సంచారం ఉన్నారు. అట్లాగే కర్కాటక రాశికి తృతీయంలో కేతు సంచారము, అట్లాగే అష్టమ శని, అష్టమంలో గురుడు ఉన్నారు. అష్టమ శని, అష్టమంలో శని భగవాన్ ఉన్నాడు. నవమంలో గురుడు ఉన్న, నవమంలో రాహు అనుకూలంగా ఉన్నాడు. దశమంలో కుజుడు ఉన్నాడు. ఏకాదశంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు. అందువల్ల కర్కాటక రాశికి ముఖ్యంగా అష్టమ శని వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ శని భగవానుడికి విశేషంగా అర్చనా పూజ చేసుకోవాలి. ఆ రోజున సోమవారం ఇష్టమైన దేవత చంద్రుడు కాబట్టి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అవడం వల్ల శివ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే శివానుగ్రహంతో శుభవార్తలు వినే యోగం ఉంటుందన్నమాట. మరి ఈ రోజు సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు గారు? సింహరాశి అధిపతి రవి అవటం వల్ల రవి ఏకాదశంలో ఉండటం వల్ల ఏకాదశార్కం వల్ల అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ద్వితీయంలో భాగ్యంలో కేతు సంచారము, అట్లాగే అర్ధాష్టమ చంద్రుడి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే సింహరాశికి సప్తమంలో శని సంచారం, అష్టమ రాహు వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అష్టమ రాహు, అలాగే నవమంలో కుజుడు, దశమంలో గురుడు ఉండడం వల్ల కొన్ని అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే అష్టమ రాహు వల్ల ఇబ్బందులు, అర్ధాష్టమ చంద్రుడి వల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసినట్లయితే ఆ రోజున అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. మరి ఈ రోజు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోంది గురుగారు? కన్యా రాశి అధిపతి బుధుడు, అందువల్ల ఈ రోజున కన్యాలో జన్మస్థానంలో కేతు సంచారం, అట్లాగే అష్టమంలో కుజ సంచారం ఈ రాశులకు ప్రతికూలతలుగా ఉన్నాయి. అయితే రాశ్యాధిపతి బుధుడు అవడం వల్ల బుధవారానికి ఇష్టదేవత విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ వీళ్ళు విన్నట్లయితే, విష్ణు సూక్తం విన్నా సరే స్వామి అనుగ్రహంతో శుభవార్తలు వినే అవకాశం. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి ఈ రాశికి. ఎందువల్లంటే లగ్నంలో కేతు ఉన్నారు, అట్లాగే ఏకాదశంలో తృతీయంలో చంద్రుడు, అట్లాగే షష్టమంలో శని, సప్తమంలో రాహు, అష్టమంలో కుజుడు ఉన్నారు. కుజస్థ కేతు అన్నారు కాబట్టి కేతు కుజుడు ఇద్దరు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి ఆ యొక్క విశేషమైనటువంటి రాశ్యాధిపతి అవడం వల్ల చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేయటము, విష్ణు సూక్తాన్ని వినటం వల్ల శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయన్నమాట. మరి ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది గురు? తులారాశి అధిపతి శుక్రుడు అవడం వల్ల శుక్రానుగ్రహం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు తులా వృచ్చికం, ద్వితీయంలో చంద్రుడు ఉన్నాడు, అట్లాగే అర్ధాష్టమంలో, అష్టమంలో
గురుడు ఉన్నాడు. అట్లాగే పంచమ స్థానంలో శని, షష్ఠ స్థానంలో రాహు సంచారము, అట్లాగే సప్తమంలో కుజుడు, అష్టమ గురుడు, భాగ్యంలో రవి బుధ శుక్రుడు సంచారం. ఇవాళ భాగ్యస్థానంలో రవి బుధ శుక్రుడు ఉండడం వల్ల అనుకూలత వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారానికి ఇష్టదేవత అమ్మవారు కాబట్టి లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన, అలాగే లలిత అమ్మవారి పూజ చేసుకున్నా సరే వీళ్ళకి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మరి ఈ రోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది గురువుగారు? ఈరోజు వృశ్చిక రాశి వారికి జన్మంలో చంద్రుడు ఉండడం వల్ల జన్మచంద్రుడు దోషకారకుడు కాబట్టి, అలాగే అర్ధాష్టమ శని ఇబ్బందిగా ఉన్నాడు. పంచమంలో రాహువు, షష్టమంలో కుజుడు, సప్తమంలో గురుడు, అష్టమంలో రవి బుధ శుక్ర సంచారం జరుగుతుంది ఈ రాశి వారికి. అట్లాగే ఈ రోజున విశేషంగా ఆంజనేయ స్వామి యొక్క బడబానల స్తోత్రం, బడబానల స్తోత్రం అనే స్తోత్రం ఉంది. ఆ స్తోత్రాన్ని ఈ వృశ్చిక రాశి వారు పారాయణ చేసినట్లయితే ఈ యొక్క కుజ అనుగ్రహం కలగడం ద్వారా తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మరి ఈ రోజు ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? ధనురాశి వారికి ఈ రోజున తృతీయ స్థానంలో శని, అర్ధాష్టమ రాహు సంచారము, పంచమంలో కుజుడు, షష్టమంలో గురుడు, సప్తమంలో బుధ గురు శుక్ర సంచారం వల్ల కొన్ని ప్రతికూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కేతు సంచారం కూడా కన్యలో సంచారం, ఆ సంచారం చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ధనురాశ్యాధిపతి గురుడు అవడం వల్ల ఈ ధనురాశి వారు ఈ రోజున దత్తాత్రేయ కవచాన్ని, ఎందువల్లంటే గురువారానికి అధిపతి దత్తాత్రేయ స్వామి, సాయిబాబా వారు, దక్షిణామూర్తి, గురువులందరికీ ఇష్టమైన వారం గురువారం కాబట్టి గురు బలం చేకూరడం కోసం గురుడికి జపం చేయించుకుని ఓం గురవే నమః అనే నామాన్ని 16 సార్లు జపం చేసిన, అట్లాగే 16 ప్రదక్షిణాలు చేసిన, లేదా దక్షిణామూర్తి కవచం పారాయణ చేసిన, అట్లాగే దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణ చేసిన ధనురాశి వారికి అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈరోజు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? మకర రాశి అధిపతి శని, ఆ శని భాగ్యంలో ద్వితీయ స్థానంలో ఉన్నాడు. తృతీయంలో రాహు ఉన్నాడు. చతుర్థంలో కుజుడు, పంచమంలో గురుడు, షష్టమంలో బుధ రవి శుక్రులు ఉన్నారు. అట్లాగే నవమంలో కేతు సంచారం. ఈ రాశి కొంచెం అనుకూలతలు ఉన్నాయి. అట్లాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశికి అర్ధాష్టమ కుజుడు ఇబ్బంది కలగజేస్తూ ఉన్నాడు. అట్లాగే గురుబలం చేకూరుతుంది. ఆ కుజుడు ఇబ్బందిగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క శని జన్మంలో ద్వితీయంలో భాగ్యంలో శని ఉన్నాడు కాబట్టి మకర రాశి వారు లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే వీళ్ళకి అనుకూలత వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. మరి ఈరోజు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది గురువు? కుంభరాశి అధిపతి శని జన్మస్థానంలో ఉన్నాడు. ద్వితీయంలో రాహువు, అలాగే తృతీయంలో కుజుడు, అర్ధాష్టమ గురుడు, పంచమంలో బుధ రవి శుక్రులు ఉన్నారన్నమాట. అట్లాగే అష్టమంలో కేతు ఉన్నాడు. అందువల్ల కేతు అష్టమ కేతు ఇబ్బంది కలగజేస్తూ ఉంటాడు. అందువల్ల ఈ యొక్క కుంభరాశి వారికి శని గురు కేతువులు ఇబ్బందిగా ఉన్నారు కాబట్టి వీళ్ళు విశేషంగా వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు విశేషంగా పారాయణ చేసుకుని వెంకటేశ్వర దీపారాధన చేసుకున్నట్లయితే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మంచి వార్తలు వినే అవకాశాలు ఉంటాయన్నమాట. మరి ఈరోజు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? మీనరాశ్యాధిపతి గురుడు జన్మంలో రాహు సంచారం వల్ల ఇబ్బందిగా ఉన్నాడు. ఈ రాశ్యాధిపతి గురుడు అవడం వల్ల గురుబలం వీళ్ళకి తృతీయంలో గురుడు సంచారం అనుకూలంగా ఉన్నాడు. ద్వితీయంలో కుజ సంచారం అనుకూలంగా ఉన్నారు. అట్లాగే ఈ యొక్క మీనరాశికి ద్వితీయంలో కుజ సంచారం, తృతీయంలో గురు సంచారం, అర్ధాష్టమంలో బుధ రవి శుక్రుడు సంచారం చేస్తున్నారు. అట్లాగే సప్తమంలో కేతు సంచారం జరుగుతోంది. అయితే శని వ్యయ స్థానంలో 12వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ యొక్క రాశికి ముఖ్యంగా ఆ శని బలం తక్కువగా ఉంటుంది. అలాగే జన్మరాహు వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అయితే గురు బలం తక్కువగా ఉంటుంది కాబట్టి గురుడికి విశేషంగా గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా గురు బలం చేకూరుత ద్వారా అనుకూలత వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ రోజున విశేషముగా జ్యేష్ఠ నక్షత్రం, అనురాధ, స్వాతి, హస్త, పుబ్బ, ఆశ్లేష, పుష్యమి, ఆరుద్ర, రోహిణి,
భరణి, రేవతి, ఉత్తరాభాద్ర, శతభిషం, శ్రవణం, పూర్వాషాఢ ఈ నక్షత్రాల వారందరికీ కూడా తారాబలం అది చక్కగా కలుస్తుంది. వీళ్ళందరికీ యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏ పని చేసినా సరే సమయం దుర్ముహూర్తం మధ్యము లేకుండా మంచి సమయం చూసుకుని, మంచి హోరా సమయం చూసుకుని తద్వారా మంచి అడుగు పెడితే అనుకున్న పనులు అనుకున్నవన్నీ జరిగే అవకాశాలు వీళ్ళకి ఉంటాయన్నమాట. అట్లాగే ప్రతికూల నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వాభాద్ర ఈ నక్షత్రం వారికి ప్రతికూల నక్షత్రాలు. వీళ్ళు తారాబలం అది వీళ్ళకి సరవలేదు కాబట్టి ఏ తార అయితే తత్త తార దోష పరిహారం, తత్త శేఖాదానము, గుడదానం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ యొక్క దానాలు ఇచ్చుకుని తద్వారా ఖచ్చితంగా చేయాలి అనుకుంటే మాత్రం ఆ రోజున వీళ్ళు దానాలు ఇచ్చుకుని చేసుకుంటే వీళ్ళకి అనుకూలతలు వచ్చే అవకాశం ఉంటాయి, లేదంటే ప్రతికూలతలు ఉంటాయి. అందువల్ల వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి. అవకాశం ఉంటే ఈ రోజున వదిలిపెట్టుకోవడం వీళ్ళు మంచిదన్నమాట. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ తారాబలం అది చూసుకుని అనుకూలతలు చూసుకుని ఏ పని మంచి పని వెళ్ళాలనుకున్నా సరే తారాబలం లేకుండా మనం ఏం చేయం కాబట్టి తారాబలం చూసుకోవాలి కాబట్టి ఏ నక్షత్రాలు అనుకూల ప్రతికూల నక్షత్రాలను బట్టి ఈ యొక్క మంచి చెడు తెలుస్తాయి కాబట్టి తద్వారా నేను అయితే చెప్పానో ఆ రకంగా మీరు పాటించినట్లయితే నియమాలు పాటించినట్లయితే తద్ అనుకూలత కలిగి దేవతానుగ్రహం కలుగుతుంది. ద్వాదశ రాశుల గురించి చాలా చక్కగా చెప్పారు గురువు గారు. చూశారు కదా, ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశులు గురువుగారు చెప్పినటువంటి నియమాలన్నీ పాటించి దైవానుగ్రహం పొందండి.